బ్లడ్ రిలేషన్స్లో ఒక క్వశ్చన్ చూద్దాం. మనకి రీజనింగ్లో చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 3-4 ప్రాబ్లమ్స్ ఇస్తుంటారు. సో చూద్దాం ఇక్కడ. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సన్ ఆఫ్ వైస్ సన్ అని అన్నారు. అండ్ హౌ ఈజ్ ఎక్స్ రిలేటెడ్ టు వై. సో ఎక్స్ అనేది వైకి సన్కి బ్రదర్కి సన్ అయితే సో ఎక్స్ రిలేటెడ్ టు వై ఏంటి, సో ఎక్స్కి వైకి సంబంధం ఏంటి అని అడిగారు. సో సన్నా, గ్రాండ్ ఫాదరా, గ్రాండ్ మదరా చూద్దాం మనకి. సో మనం ఎప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ అనే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఏమన్నాడు ఫస్ట్, వైస్ సన్ అన్నాడు. సో ఆఫ్ ముందు చూద్దాం ఫస్ట్. సో వైస్ సన్, సో వై అనేది వైకి సన్ అన్నాడు. సో సన్ అంటే కింద ఉండాలి. సో సన్ అంటే ఏంటి, ఇక్కడ సన్ అని పెట్టుకుందాం. సో మేల్స్కి మనం ప్లస్ పెట్టుకుందాం, సో ఫిమేల్స్కి మైనస్ పెట్టుకుందాం. సో నెక్స్ట్ ఏమన్నాడు, వైస్ సన్ అన్నాడు. అంటే అగైన్ సో రివర్స్ నుంచి వస్తే మనం ఈజీగా చేసుకోవచ్చు. సో వైస్ సన్ అగైన్ సన్ అంటే ప్లస్. సో సన్ ఇక్కడ ఏమున్నాడు, బ్రదర్ అన్నాడు. ఏంటి ఈ సన్కి బ్రదర్. సో బ్రదర్ కూడా మేల్ కాబట్టి ప్లస్. సో అది ఏంటంట, ఎక్స్. సో అయితే ఎక్స్కి వైకి సంబంధం ఏంటి చూడండి, వై సన్ యొక్క బ్రదర్. అంటే ఎక్స్కి వై ఏమవుతాడు, గ్రాండ్ సన్ అవుతాడు. అంటే సన్ అంటే సన్కి కొడుకు ఏమవుతాడు, గ్రాండ్ సన్ అవుతాడు. సో గ్రాండ్ సన్ యొక్క తమ్ముడు కూడా గ్రాండ్ సన్నే అవుతాడు, ఎక్స్ రిలేటెడ్ టు వైకి.